హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఎప్పుడైనా థియేటర్లో సినిమా ఇచ్చే హైతో పోతామేమో అనిపించిందా? కానీ పుష్ప 2 సినిమా చూస్తున్నంతసేపు ఆ హైతో ఖచ్చితంగా పోతామనే ఫీలింగ్ మాత్రం కలగక మానదు. సుకుమార్ చేసిన మాస్ జాతరకు ఐకాన్ స్టార్ శివ తాండవం చేశాడు. గతంలో రాజమౌళి ఓ మాట చెప్పాడు, సుకుమార్ మాస్ సినిమా చేస్తే తట్టుకోలేమని. ఇప్పుడు పుష్ప 2 చూస్తే రాజమౌళి మాటలు 100కి 100 పాళ్ళు నిజం అనిపిస్తుంది. ఇక బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్కు థియేటర్లు తగలబడిపోయేలా ఉన్నాయి. చీర కట్టి అమ్మవారి వేషం ఆడినప్పుడు బాడీలో నరాలు కట్ అవుతాయేమో అనిపించక మానదు. అసలు ఓ సినిమాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ హై ఇవ్వడం సాధ్యమా అంటే అది కేవలం సుకుమార్ బన్నీ వల్ల మాత్రమే సాధ్యమని ఇలా చేశారు. పుష్ప పార్ట్ 1 సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది, కానీ బాలీవుడ్ జనాలు మాత్రం బ్రహ్మరథం పట్టారు. అందుకే సుకుమార్ పెరిగిన అంచనాలకు తగ్గకుండా సినిమా చేశాడు. అందుకు తగ్గట్టే నార్త్ మార్కెట్ని ఫోకస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ముందుగా బీహార్లో ప్రమోషన్ స్టార్ట్ చేసి హైదరాబాద్తో ఎండ్ చేశారు. ఫైనల్గా డిసెంబర్ 5న పీక్స్ ఆఫ్ ది హైప్తో థియేటర్లలోకి వచ్చిన పుష్ప 2 ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవ్వడంలో సక్సెస్ అయింది. ఇక ఈ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ సంగతేమో కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం పుష్పరాజ్ మాస్ జాతరకు కోట్ల వర్షం కురిపించడం గ్యారంటీ. స్క్రీన్ పై బన్నీ చేసిన రపరప ఊచకోతకు ఖచ్చితంగా బాలీవుడ్ బాక్సాఫీస్ తగలబడిపోవడం గ్యారంటీ. ఇక విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డు రేంజ్ వసూలు చేసేలా ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్తో 100 కోట్లు రాబట్టిన పుష్ప 2 ప్రీమియర్స్ కలుపుకొని ఫస్ట్ డే అన్ని రికార్డులు బద్దలు కొట్టడం పక్కా. ఏదేమైనా సుకుమార్ మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో పుష్ప 2 జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. అసలు జాతర పుష్ప 3లో ఉండనుంది, కానీ దానికి ఇంకా చాలా సమయం పడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.